వల్లి వల్లి తీసుకో. అమ్మా ఇప్పటికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇంత దాకా వచ్చారు, ఏదో ఇంత తింటే నాకు తృప్తిగా ఉంటుంది. తినండి. అల్లుడు గారు తీసుకోండి. సరే అమ్మా, పోయేస్తాం. మీరెప్పుడు ఇలా చిలక గోరింకల్లా ఉండాలి. బాబు, నువ్వే ప్రాణంగా, నువ్వే ప్రపంచంగా బ్రతికింది నా కూతురు. ఆ దేవుడి నీ మనసు మార్చి మీ ఇద్దరినీ ఒక్కటి చేశాడు. నాకిది చాలు బాబు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాంటి ఆనందాలు చాలా ఉంటాయి అత్తయ్య. నాకిక ఏ ఆనందాలు వద్దు బాబు. ఒక మనవణ్ణో మనోరాల్లో ఇవ్వండి చాలు. నా బిడ్డకి ఒక మంచి జీవితం దొరికే వరకు, అది కూడా అందరిలా ఆనందంగా ఉండే వరకు శ్రీవల్లి తల్లి కాకూడదు. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే వల్లి. ఏంటిది? నిన్న మేడం చెప్పారు కదా, ఈ పూట ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని. అసలు నీ పెళ్లే చల్లదు, నిన్ను కోడలుగా ఒప్పుకోను అని మా అత్తయ్య అంటుంటే నువ్వేంటి కొత్త పెళ్లి కూతుర్లా పూజలు వ్రతాలు అంటున్నావు? కొత్త పెళ్లి కూతుర్ని కాదు, కానీ ఆయన భార్యని. గందుకే ఇద్దరం కలిసి వ్రతం చేస్తున్నాం. కాసేపట్లో నా మెళ్ళో బావ తాళి కడతాడు అనగా మా బావకి ఏం మందు పెట్టావో, ఏం మాయ మాటలు చెప్పావో నా పెళ్లి ఆగిపోయేలా చేసావు. ఆయన నీ బావ కన్నా ముందుగానే నా భర్త. విడాకులు తీసుకున్న తర్వాత కూడా భర్త ఏంటి భర్త? ఆయన ఇచ్చిండ్రు, నేనేం కావాలనుకోలే. ఇప్పుడు ఆయన్నే నన్ను కావాలనుకున్నారు. గందుకే భార్యగా ఇంటికి దొరికొచ్చిండ్రు. ఇప్పుడు నాతోటి కలిసి వ్రతం చేస్తుండ్రు. మా అత్తయ్య నిన్ను కోడలిగా ఒప్పుకునేంత వరకు నువ్వు మా బావకి భార్యవి కాలేవు. మా విషయంలో నువ్వెక్కువ కలగజేసుకోకుంటే గది నీకే మంచిది. ఏంటి నీ విషయమా? సామ్రాట్ నా బావ, నాకు భర్త కావాల్సిన వాడు. మా మధ్య నువ్వొచ్చింది చాలక నీ విషయం అంటావా? నీకు కావాలని ఆశపడుతున్నావు, కానీ నాకాయన ఎప్పుడో భర్త. నువ్వు ఏ విషయంలో ఏం మాట్లాడినా ఊరుకుంటా. ఆయన విషయంలో మాట్లాడినవంటే మంచిగుండది. ఏంటి బెదిరిస్తున్నావా? అత్తయ్యని పిలవమంటావా? పిలిచి మేడం నిందుకు బాధపెట్టుడు? మేడం గారు అనుకున్నది నీకు పెళ్లి చేయాలని. మంచిగా ఏదో సంబంధం చూసిండ్రు కదా, పెళ్లి చేసుకో. మేడం హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనెవర్ని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నాకు మా బావకి అడ్డుగా వచ్చిన నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వేం చేయలేవులే గాని పోయి పని చూసుకో. నేనేం చేస్తానో నువ్వే చూస్తావు. ఆయన నా పక్కన లేనప్పుడు నేను జరంతా భయపడేదాన్నేమో. ఇప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. నువ్వు కాదు, నీ అవ్వొచ్చినా భయపడా. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ఏంది? మంచిగుంటే నేను కూడా మంచిగుంటా. నా దగ్గర ఎక్స్ట్రాలు చేసినావంటే బొక్కలు ఇరుగుతాయి. ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూస్తాను. శ్రీవల్లి, ఏంటి శ్రీవల్లి, ఏమైనా సమస్య? అబే ఏం లేదు బావా, మా మధ్య సమస్యలేముంటాయి? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంట కదా, ఆ వ్రతం గురించే మాట్లాడుకుంటున్నాం. వ్రతం అని తెలిసి ఇంకా నువ్వేంటి రెడీ అవ్వలేదు? అవుతాను బావా, రెడీ అవుదామని వెళ్తుంటేనే శ్రీవల్లి కనిపించింది, మాట్లాడుతున్నాను. సరే, ముందు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే బావా. అవును,
అమ్మ నీకేదో మంచి సంబంధం చూసిందంట కదా. ఆల్ ది బెస్ట్. అత్తయ్య ఎన్ని సంబంధాలు చూసినా నేను పెళ్లి చేసుకునేది మాత్రం నిన్నే బావా. హలో సత్య, ఏంటి అప్పుడే కాబోయే పెళ్లి గురించి కలలు కంటున్నావా? ఆహా, అదేం లేదు బావా. శ్రీవల్లి, బాపు గారి బొమ్మలా ఉన్నావు. ఆగండి. వ్రతం చేయాలి. మీరు పోయి స్నానం చేసి రెడీగా అండి. ఓకే, 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తా. అయ్యా, వ్రతానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వ్రతం చేసే దంపతులు వస్తే పూజ మొదలు పెడదాం. వచ్చేస్తారు పంతులు గారు. అరే మేరీ దేవే. అదిగో వస్తున్నారు. సీతారాముల్లా చక్కగా ఉన్నారు. అమ్మా, ఈ జన్మకి మీ ఇద్దరు ఇలా ఉండరేమోనని భయపడ్డాను. మీరిద్దరూ ఇలా జంటగా ఉంటే ఈ జన్మకిది చాలు అనిపించిందమ్మా. వదినకి ఈ అదృష్టం లేకుండా పోయింది. భవానీ వదిన ఉండుంటే మీ ఇద్దరిని ఇలా చూసి ఎంత సంబరపడిపోయేదో. అక్కడే ఆగిపోయేవింటమ్మా. రా. చల్లగా ఉండండి బాబు. పిలవని పేరంటానికి బాగానే వచ్చారుగా. నా బిడ్డ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే నన్నెవరు పిలవాలి? అయినా శుభకార్యానికి దేవుడి కార్యానికి ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. అత్తయ్య, పిలిస్తేనే రావడానికి ఆవిడ పరాయి మనిషి కాదు. శ్రీవల్లి తల్లి, నాకు మా అత్తయ్య. వచ్చే హక్కు ఆమెకుంది. అవునమ్మా, అందరూ వచ్చినట్టున్నారు. దేవకీ గారు కనిపించటం లేదు. వచ్చేస్తారు అత్తయ్య, మీరు అలా కూర్చోండి. ఏంటల్లుడు తెలియనట్టు నువ్వు మాట్లాడతావు?
ఇష్టం లేని పని మీ అమ్మ ఎప్పుడూ చెయ్యదు. అలాంటిది ఆ అమ్మాయి అంటే పడని వదిన వచ్చి శ్రీవల్లి వ్రతం చేస్తుంటే ఎదురుగా కూర్చుంటుందా? అది జరిగే పనేనా? అమ్మ వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. శ్రీవల్లి, అమ్మ వస్తుంది. స్టాల్స్కి రోజు స్టాక్ లేటుగా వెళ్తుందని కంప్లైంట్ వస్తుంది. సో త్వరగా వెళ్ళేలా చూడండి. ఫస్ట్ అక్కడికి పంపించాకే మిగతా స్టోర్స్కి లోడ్ వెళ్ళాలి. శంకర్పల్లి ఫామ్ నుంచి 2 వెహికల్స్ బయలుదేరాయన్నారు. అమ్మా, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నేను ఇప్పుడే కాల్ చేస్తాను. నాతో మాట్లాడడానికి నీకు పర్మిషన్ ఎందుకు నాన్నా? భగవంతుడా, ఆ అమ్మ మనసు మార్చి నా బిడ్డని కోడలుగా అంగీకరించేలా చూడు. చెప్పు నాన్నా, మాట్లాడాలన్నావు కదా. అదే అమ్మా, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం కదా, నువ్వు రాకుండా ఇక్కడే ఉంటే ఎలా? నాకిష్టం లేని చోట నేనుండలేను. నీ విషయం అంటావా చెప్పు. నా బిడ్డ కోసం నేనేమైనా చేస్తాను. అంతేకాని నేనుండలేని చోటుకు పిలిచి నన్ను బాధ పెట్టొద్దు. అమ్మా, చిన్న వయసులో నిన్ను నాకు ఇది కావాలి అని అడిగే అదృష్టాన్ని మీరు నాకు ఇవ్వలేదు. ఇన్నేళ్లకి నీకు దగ్గర అయ్యాక అమ్మా నాకిది చెయ్యి అని అడిగే అవసరం రాలేదు. కానీ మొదటిసారి అడుగుతున్నాను, నా కోసం రామ్మా. ఏమండి, మేడం గారు ఏమన్నారు? ఇంకేమంటారు? రాను అని అంటారు. అమ్మ వస్తుంది. శ్రీవల్లి, నువ్వు కూర్చో. మేడం గారు రాకుండా నన్నిట్లా కూర్చోమంటారండి? నా మాట మీద నమ్మకం లేదా? గట్లని కాదండి, మేడం గారు వచ్చినాక కూర్చుంటే మంచిగా ఉంటుందని. నేను అడిగితే కాదు అన్న నమ్మకంతో వ్రతంలో కూర్చున్నాను. ఏనాడు ఏ పూజలో మనస్ఫూర్తిగా కూర్చొని నేను నీకోసం ఈరోజు ఈ వ్రతంలో కూర్చున్నాను. కానీ అమ్మ రానప్పుడు మనం ఈ వ్రతం చేయడంలో అర్థం లేదు.
సారీ శ్రీవల్లి. ఏమండి ఎవరు రారని చెప్పింది? అటు చూడు. అమ్మా, శ్రీవల్లి, అమ్మ వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. నువ్వు రావు అనుకుని వ్రతమే చేయడం మానేద్దాం అనుకున్నాను. నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను చిన్నా? ఒకరి కోసం నేను నా బిడ్డని బాధ పెట్టలేను. అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. దంపతులు వచ్చి ఇలా కూర్చుంటే పూజ మొదలు పెడదాం. అమ్మా, ఇద్దరూ కంగణాలు కట్టుకోండి. మీరు వారి కట్టండి. అమ్మా, జరగాల్సిన పూజా కార్యక్రమం పూర్తయింది. ఇక 5 కథలు చదివి వినిపిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. పూర్వం నైమిషారణ్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆ విధంగా వ్రత కథలు పూర్తయ్యాయి. గోవిందా గోవిందా. గోవింద గోవిందా గోవిందా. గోవింద. పవనసూడు సర్వ సంవారములు గూర్పనరులెగా దీవ్రతము సేయగా
అమ్మా పుట్టింటి వారు బట్టలు తీసుకొచ్చారా? అదిగోండి పంతులు గారు, అక్కడే పెట్టాను. మీ చేతులతోనే ఇవ్వండమ్మా.